అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలోని తపోవనం దగ్గర ఉన్నటువంటి చాలామంది 50 నుంచి 100 మంది దాకా ఉన్నటువంటి బాధితులు ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత 20-30 సంవత్సరాలుగా అక్కడ మా స్థలాలు ఉన్నటువంటి నేపథ్యం మాకు ఏదైతే ఉందో గతంలో నుంచి మాకు ఏదైతే ఉందో మేము అక్కడ ఎంజాయ్మెంట్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి చాలా వాటిని ధ్వంసం చేసి ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పేసి వారు ఏకంగా ఆ అధికారులని జిల్లా డిఎస్పీని కావచ్చు, జిల్లా ఎస్పీని కావచ్చు, మొత్తం అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వారి మీద దౌర్జన్యం చేయాల్సి వచ్చింది, ముఖ్యంగా వచ్చేటటువంటి వారు వీరికి ఏంటి ఆధారాలు చూపిస్తున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మీ సమస్య ఏంటి? అక్కడ తపోవనంలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ఏదైతే ఉందో స్థలాలు ఇప్పుడు ఒక 60 సంవత్సరాల నుంచి మేము 5వ రోడ్లోనే నివాసం ఉంటున్నాము. కానీ మేము తపోనగర్ దగ్గర బైపాస్ ఎంకేఎం కళ్యాణ మండపము, రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన మాకు ఒక 60 సెంట్లు ఒకటి, 70 సెంట్లు ఒకటి మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున మాకు అక్కడ కలిగి ఉంది. అది 40 ఏళ్ళ ముందర లింక్ డాక్యుమెంట్ ప్రకారం 10 ఏళ్ళ తర్వాత మేము తీసుకొని ఇప్పుడు 30 ఏళ్ళు అవుతున్నది. నారాయణపురం పొలంలో అది 210, 211 సర్వే నెంబర్లు. అది దాన్ని వేరే ఎవరో వచ్చి అకస్మాత్తుగా దాన్ని కబ్జా చేసి వాళ్ళు మా బండలో ఇక్కడ మేము వేసిందంతా పగలగొట్టి వాళ్ళంతా ఫినిషింగ్ నీట్గా చేసుకొని బండలు పాతినారు. అది మాకు అన్యాయం జరుగుతుందని మేము ఇక్కడ డిఎస్పీ గారికి ఇచ్చినాం. మా క్యాస్ట్ వచ్చి బుడబుక్కల క్యాస్ట్ వల్ల మేము అంతా మా 500 ఇండ్లు అన్నీ ఉన్నాయి. అందులో మేము మా కుటుంబం వాళ్ళు అక్కడ స్థలం తీసుకొని దాన్ని మేము అనుభవిస్తుంటే వాళ్ళు వచ్చి మాకు కాకుండా వాళ్ళంతా ఆక్రమించుకున్నారు. అమర్నాథ్ అతను ఏమంటారు సార్? మీరు ఇన్ని రోజులుగా మీ చేతిలో ఉన్నట్టు వాళ్ళు ఏమన్నా ఎవిడెన్స్ చూపిస్తున్నారా? పేపర్లు కానీ మాకేం చూపించలేదు. మాకు ఇంతవరకు వాళ్ళు ఏం చేసిందే లేదు. ఎవిడెన్స్ ఇవ్వలేదు, కనీసం మాకు నోటీసు ఇవ్వలేదు. లేకుంటే మాకు తరఫున అవును ఈసీలు కోరినప్పుడు ఇవి ఉన్నాయి వీళ్ళకి నోటీసులు ఇలా అనేది కానీ వాళ్ళు తెలుసుకోలేదు. మేము అదే డోర్ నెంబర్లోనే ఉన్నాం. మేము ఇంతకుముందు ఏ డోర్ నెంబర్ అయితే పెట్టినామో మా డాక్యుమెంట్లలో అదే డోర్ నెంబర్లోనే ఉంది. దానిని బట్టి వాళ్ళు ఈసీలు తీసి ఆ డాక్యుమెంట్లు జిరాక్స్లు చేసుకొని మాకు కనీసం నోటీసులన్నా ఇవ్వాల్సిందే. అదంతా చేయకుండా ఈ విధంగా ఆక్రమించుకున్నారు వాళ్ళు మా స్థలాల్లో. అది సమస్య. ఏం చెప్పారండి ఇంతకుముందు మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ? ఈరోజు మొత్తం డెమాలిష్ పౌలు కొట్టారు కదా, ఇంతకుముందు నోటీసులు ఇచ్చి ఏమన్నా? ఇప్పటి వరకు నోటీసు ఏ విధంగా మనకు నోటీస్ ఇవ్వలేదు. మా లాంటి బాధితులు చాలామంది ఉన్నారు వెనకాల. కుటుంబాలు 100 కుటుంబాలు కూడా వెనకలు ఉన్నారు. వాళ్ళంతా బాధితులే. వాళ్ళ బాధితులంతా డిఎస్పీ సార్కి అందరికి ఇన్ఫామ్ చేశారు. ప్రతి ఒక్కరు డిఎస్పీ సార్కి, ఎస్పీ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, ఆర్డీఓ సార్కి అందరూ కంప్లైంట్స్ అన్ని పోతున్నాయి. ఇది ఒకటే కాదండి, మాది బుడబుక్కల కుటుంబం, మాది బీసీఏ క్యాస్ట్. అది కాకుండా కొన్ని 100 కుటుంబాలు మేము 5 రోడ్లో ఇప్పుడు కాదు, కొన్ని మా తాతగారి నుంచి 5 రోడ్లోనే నివసిస్తున్నాం. మనకి 1 కాదు 2 కాదు, బీద సాద ఆశ మాసి చాలా కుటుంబాలు మన చిన్న వ్యాపారస్తులంతా వ్యాపారం చేసుకుంటూ సాదాసీదా భూమిపైన చిన్న పెట్టుబడితో ఏమో పిల్లలకి ఇండ్లు కట్టుకోవడానికని పెట్టుకున్నారు. ఈరోజు వచ్చి వేరే ఎవరు ఆయన వ్యక్తి తెలియదు. ఆ వ్యక్తి వచ్చి అమర్నాథ్ అని రామంజలి అని మనకి అక్కడ ఉన్నాక తెలిసింది. అక్కడ వచ్చి బెదిరించి పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి మమ్మల్ని మనం వేసిన కంచురాలు, హద్దురాలను మొత్తం తీసేసి మన ప్లాట్ల పైన వాళ్ళ రాళ్ళు నాటుకున్నారు, కంచి వేసుకున్నారు. దానికోసం మేము ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు ఎస్పీ గారికి, మరియు డిఎస్పీ సార్ గారికి, అందరికీ కలెక్టర్ సార్ కూడా అర్జీ ఇచ్చాము. ఈ విషయము మన దగ్గుపాటి వెంకటేశ్వర సార్ కూడా పోతున్నాం. సారు అందుబాటులో లేదు కాబట్టి మేము ఆయన సార్ దగ్గరకు పోతున్నాం. మళ్ళీ ప్రభాకర్ చౌదరి సార్ దగ్గరకు వెళ్తున్నాం. మరి మనము అనంతపురం అర్బన్లో ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోయి మేము మన బాధలు చెప్పుకోవడానికి జరుగుతుందండి. అంటే వాళ్ళు దౌర్జన్యంగా మీ స్థలాల్లోకి వచ్చే సమయంలో మీరు అడ్డుపడినామండి. మాది స్థలం అంటే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్తో కూడా వచ్చారండి. మేము అక్కడ పోయాము. వాళ్ళు 2-3 కానిస్టేబుల్ తీసుకొని వచ్చి మాకు స్థలం అని డాక్యుమెంట్స్ ఏదో చూపిస్తున్నారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్స్ మాది 1980 నుంచి లింకులు ఉన్నాయండి. మాకు 1980 నుంచి లింకులు ఉన్నాయి. దాదాపు 45 సంవత్సరాల వరకు లింకులు ఉన్నాయి. లింకులు మేము చూపిస్తున్నా కూడా వాళ్ళు ఏ విధంగా అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు లేదు మాదని ఇష్టానుసారంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. దానికోసం మేము ఎస్పీ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఏం చెప్తారు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈరోజు మీ స్థలాలకు వేరే వాళ్ళు వస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయం గుండా రాజకీయం వచ్చేసి
వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. మాదని చెప్పి పత్రాలను తీసుకొని పోయి మా దస్తావేజులను తీసుకొని చూపిస్తే మాది ఉంది మేము చేసుకున్నాం వాళ్ళ సంవత్సరం కిందట నెల కిందట చేసుకొచ్చినారు. మేము గత 30 సంవత్సరాల కిందట మేము చిన్నప్పుడు మా నాన్నగారు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అన్నదమ్ములు నాన్నగారు అందరూ కలిసి తీసుకున్నారు. తీసుకున్న భూమిని చూపిస్తూ ఉంటే లేదు మేము కొన్నామని చెప్పేసి ఎంఆర్ఓ ద్వారా నుంచి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఆ ప్రొటెక్షన్ ద్వారా వాళ్ళు వేయించుకున్నారు. వాళ్ళంతా మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే భయపడి మేము ఏం చేయలేక వెనక్కి తిరిగి వచ్చాం. వెనక్కి తిరిగి వచ్చేసి ఎస్పీ గారి దగ్గరికి జాయింట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అర్జీ పెట్టుకున్నాం. తర్వాత ఎంఆర్ఓ గానే అర్జీ పెట్టుకున్నాం. సరే మీ పరిశీలించేసి మీ దస్తావేజులన్నీ పరిశీలించేసి మీకు న్యాయం చేస్తామని చెప్పినాం. కానీ ఇంతవరకైనా ఏమాత్రం చేయలేదు. వాళ్ళకి మా స్థలంలో హద్దు నాటుకొని హద్దు రాళ్ళు నాటుకొని కంచె వేసుకున్నారు. దాన్ని తొలగించమంటే దాన్ని తొలగించడం లేదు. మాకు న్యాయం జరగమని చెప్తే న్యాయం చేయడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాం. ఆయనతో నారా లోకేష్ గారితో కానీ మేము వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని చెప్పి చూస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా కొన్న భూముల ఆస్తులు ఇవి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా నష్టపరిహారం చేసి మా భూములన్నీ కబ్జా చేసుకొని దౌర్జన్యంగా ఆక్రమించుకొని మమ్మల్ని ఇబ్బందికరంగా పెడుతున్నారు. అంటే మీకు కనీసం నోటీసులు ఇవ్వాలి కదా, వచ్చి మీ ఏర్పరచుకున్నటువంటి డెమాలిష్ చేయాలంటే అడిగాం. మాకు నోటీసులు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగితే నోటీసులు ఇవ్వడానికి మీరు ఎవరో మా పక్కన వాళ్ళు ఎవరో మాకు తెలియనందువల్ల మేము నోటీసులు ఇవ్వలేకపోయినాము అని చెప్పి సర్వే గారు చెప్పినారు. అట్లాంటప్పుడు సర్వే ఆపాలి కదండి. ఆపేసి మీరు అంతా నోటీసులు ఇవి తెలుసుకొని ఈసీ కోరి రిజిస్టర్ ఆఫీస్ చూసి ఎవరు ఉన్న పక్కన ఎవరు లేని పత్రాన్ని పరిశీలించి మీరు నోటీసులు ఇవ్వాలి కదా అని చెప్పి అడిగాం. అవన్నీ మీరు ఏమైనా ఉంటే ఎంఆర్ఓ తిరిపోండి మీరు అంటారు. సరే ఆ రోజు ఎంఆర్ఓ ఆ రోజు సెలవు పెట్టారు. ఆయన ఎంఆర్ఓకి ప్రశ్నించాను, సార్ మీరు నోటీసులు ఇవ్వకుండా మీరు ఎలాగా వాళ్ళకి సర్వే ఇచ్చినారు సార్, వాళ్ళకు ఎలా చేయించినారు? సర్వే చేయించడానికి ఇచ్చాం కానీ మేము హద్దులు నాటుకొని కంచి వేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళకి అని చెప్పినారు. మళ్ళీ ఈనప్పుడు వాళ్ళు ఎందుకు వేసినారు సార్, ఎలా ఇచ్చినారో మీరు ప్రొటెక్షన్ ఇచ్చిన వల్ల వాళ్ళు ధైర్యంతో వేసినారు, మాకు ప్రొటెక్షన్ తొలగించండి చెప్పాను. సరే మీ దస్తావేజులు పరిశీలించి చేస్తామని చెప్తానే ఉన్నారు. ఇందుకు 6 రోజులు 7 రోజులు అయినా కానీ ఇంతవరకు కానీ మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ఇది ఈ బాధితులు చెప్తున్నట్టు మొత్తం మీద అయితే మాత్రం మాకు ఎన్నో సంవత్సరాలుగా మేము అక్కడ స్థలాలు మా ఆధీనంలో ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చి కొంతమంది దౌర్జన్యం ఏకంగా అక్కడ మేము ఏదైతే షెడ్లు కావచ్చు లాంటి ఇతరత్ర ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం, ఏకంగా అసలు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో మేము అధికారులను కలుస్తున్నాం, ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా కలుస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రభుత్వ పెద్దలు కూడా మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఒకవైపు పోలీసు అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి వీరికి ఎంత మేరకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్ తో చల్లకనాయుడు RTV అన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.